హాయ్ ఫ్రెండ్స్, మిస్టరీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు నేను బబుల్ బాయ్ అనే అమెరికన్ చిత్రాన్ని వివరించబోతున్నాను. జిమ్మీ లివింగ్స్టన్ అనే అబ్బాయి ఎలాంటి రోగనిరోధక శక్తి లేకుండా పుడతాడు. ఒక చిన్న సూక్ష్మక్రిమి కూడా అతన్ని చంపగలదు. కాబట్టి అతన్ని ఒంటరిగా ఉంచాలి. కలుషితం కాకుండా అతను దేనిని తాకలేడు. అందువల్ల అతను తన జీవితమంతా జీవించడానికి బుడగలాంటి ప్లాస్టిక్ గోళంలో జీవించవలసి ఉంటుంది. అతని తల్లి శ్రీమతి లివింగ్స్టన్ తన కుమారునికి ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. అతనికి 4 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అతను ఇంటికి రావడానికి కూడా అనుమతించలేదు. అయినప్పటికీ అతను 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె మరియు మిస్టర్ లివింగ్స్టన్ చిన్న పిల్లవాడిని అతని బబుల్లో ఇంటికి తీసుకువస్తారు. అతని గదిలో కూడా పెద్ద బుడగ ఉంది, కాబట్టి అతను దాని లోపల నడవగలడు. బబుల్ ఒక జత పొడుచుకు వచ్చిన చేతులను కలిగి ఉంది. అతని తల్లిదండ్రులు అతనిని తాకడానికి ఉపయోగించవచ్చు. అతని బొమ్మలన్నీ అతి చిన్న సూక్ష్మక్రిములు లేకుండా కలుషితం చేయబడ్డాయి మరియు బబుల్ లోపల ఉంచబడతాయి. అప్పటి నుంచి జిమ్మీ ఆ గదిలోనే ఉంటున్నాడు. మిసెస్ లివింగ్స్టన్ అతను బబుల్ను విడిచిపెట్టాలని ఎప్పటికీ కోరుకోలేదు. కాబట్టి యువరాణి చనిపోవడంతో ఆమె నిద్రవేళ కథలన్నింటినీ ముగించింది, ఎందుకంటే వారు విడిపించబడ్డారు. అతను ఒక టీవీ ఛానల్ ని చూడటానికి మరియు ఒక మ్యాగజైన్ ని చదవడానికి మాత్రమే అనుమతించబడ్డాడు, ఎందుకంటే మిసెస్ లివింగ్స్టన్ అవి మాత్రమే ఎప్పటికీ తయారు చేయబడతాయని నొక్కి చెప్పారు. ఆమె అతని జుట్టును కత్తిరించడానికి మరియు తన కొడుకును కౌగిలించుకోవడానికి కూడా పొడుచుకు వచ్చిన చేతులను ఉపయోగిస్తుంది. మిసెస్ లివింగ్స్టన్ తీవ్ర జాతీయవాది, కాబట్టి ఆమె జిమ్మీకి సహేతుకంగా భావించే విషయాలను మాత్రమే బోధిస్తుంది మరియు అతనిపై తన ఆలోచనలను బలవంతం చేస్తుంది. అయితే పేద జిమ్మీకి బాగా తెలియదు, కాబట్టి అతను దానితో పాటు వెళ్తాడు. నగరంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బబుల్ బాయ్ గురించి తెలుసు, కానీ అది అతని ప్రయోజనం కోసం పనిచేయదు. బదులుగా ఇరుగు పొరుగు పిల్లలు తమను తాము ప్లాస్టిక్ ర్యాప్లో చుట్టి జిమ్మీని అతని ఇంటి వెలుపల ఎగతాళి చేస్తుంటారు. మిసెస్ లివింగ్స్టన్ తరచుగా వారిని తరిమి కొడుతుంది. కథ జిమ్మీ తినే ఏకైక ఆహారం ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లో డికాంటమినేషన్ సిస్టమ్ ఉంచబడింది. అక్కడ మిసెస్ లివింగ్స్టన్ తన ఆహారాన్ని జిమ్మీ తీసుకురావడానికి ముందే సూక్ష్మక్రిములను చంపడానికి ఉంచుతుంది. జిమ్మీకి ఇప్పుడు 16 ఏళ్లు. తాను ఇతర పిల్లల్లాగే పెరిగానని, కారుకు బదులు ఎలక్ట్రికల్ గిటార్ దొరికినప్పుడు సంతోషిస్తానని చెప్పాడు. ఒక రోజు వరకు అతను తన కిటికీ వద్ద ఉన్నాడు. అతను తన వయస్సులో ఉన్న క్లో అనే కొత్త అమ్మాయి తన పొరుగు ప్రాంతానికి వెళ్లడం చూస్తాడు. అతను అమ్మాయిని ఇష్టపడేవాడు, కానీ దాని గురించి ఏమీ చేయలేడు. పైగా అతనికి ప్రేమ గురించి లేదా అమ్మాయిల గురించి ఏమీ తెలియదు. అతని తల్లి అతని మోహాన్ని పసిగట్టింది మరియు జిమ్మీకి పక్కింటి వేశ్య ని తాకడం వల్ల చనిపోయిన ఒక బాలుడి గురించి కథను చెప్పింది. తరువాతి కొన్ని సంవత్సరాలు జిమ్మీ క్లోని కిటికీల గుండా చాలా చూస్తుంది. అతను ఆమెను చూడటం కూడా ఆమె గమనిస్తుంది. తనకు ఏదో జరుగుతోందని తనకు తెలుసునని, కానీ తనకు ఏమీ తెలియదని చెప్పాడు. ఒక రోజు ఉదయం అతను అంగస్తంభనతో మేల్కొంటాడు మరియు అతను భయభ్రాంతులకు గురవుతాడు. భావన తెలియక అతను బ్యాట్తో కొట్టుకుంటాడు. అతను ఏడుస్తూ తన తల్లిని పిలుస్తాడు. మిసెస్ లివింగ్స్టన్ లోపలికి వచ్చి అతను శాంతించే వరకు విధేయత యొక్క ప్రతిజ్ఞను పునరావృతం చేసేలా చేస్తుంది. జిమ్మీని బబుల్ బాయ్ అని పిలిచి ఎగతాళి చేసే ప్రముఖ స్నేహితుల గుంపు క్లోయికి ఉంది. ఆమె అతని పట్ల డిఫెన్స్ లో ఉన్నట్లుంది. ఒక రోజు ఆమె లివింగ్స్టన్ తలుపు తట్టింది మరియు మిస్టర్ లివింగ్స్టన్ ఆమెను లోపలికి అనుమతించాడు. ఆమె ఇంటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ట్యూబ్ల వ్యవస్థను చూసి ఆకర్షితురాలైంది. ఆమె ట్యూబ్ ని అనుసరించి జిమ్మీ గదికి చేరుకుంది. జిమ్మీ ఆశ్చర్యంగా మరియు భయాందోళనలకు గురవుతాడు, ఎందుకంటే అతను మాట్లాడిన ఏకైక మహిళ అతని తల్లి. క్లో అతనితో మాట్లాడుతుంది మరియు అతని గిటార్ తనకు ఇష్టమని చెప్పింది. జిమ్మీ ఆమెకు పొడుచుకు వచ్చిన చేతులతో ఆడటం నేర్పడానికి ప్రయత్నిస్తుంది. అతను దాని మధ్యలో విధేయత యొక్క ప్రతిజ్ఞను చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ రోజు నుంచి రోజూ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. శ్రీమతి లివింగ్స్టన్ కి వారి స్నేహం ఇష్టం లేదు, కానీ దాని గురించి ఏమీ చేయలేరు. వారు కలిసి సమయాన్ని గడిపే మాంటేజ్ క్రింది విధంగా ఉంది. ఆమె అతని పుట్టినరోజు కోసం ఒక బంతి లోపల ఒక గినియా పందిని ఇస్తుంది మరియు హాలోవీన్ కోసం అతని గదిలోకి పిల్లలను కూడా తీసుకువస్తుంది. ఒక రాత్రి ఆమె పుట్టినరోజున ఒక తాగుబోతు క్లో జిమ్మీ గదిలోకి కిటికీల గుండా వెళుతుంది. ఆమె ఇకపై అతని నుండి దూరంగా ఉండలేనని పేర్కొంటూ బుడగ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె లోపలికి వెళ్లేలోపే నిష్క్రమించింది. క్లోయ్ యొక్క ప్రామ్ నైట్ కు సన్నివేశం కట్ అవుతుంది. ఆమె వక్రబుద్ధిగల బాయ్ ఫ్రెండ్ మార్క్ ఆమెను పికప్ చేయడానికి వచ్చి జిమ్మీ నాశనమైపోతాడు. మార్క్ జిమ్మీకి సిగరెట్ అందించాడు, కానీ అది ఏమిటో అతనికి తెలియదు. ఒక రాత్రి జిమ్మీ మార్క్ మరియు క్లో తన కిటికీల గుండా బయటకు రావడం చూస్తాడు. మరుసటి రోజు క్లో జిమ్మీ గదిలోకి వచ్చి తన నిశ్చితార్థపు ఉంగరాన్ని అతనికి చూపుతుంది. మార్క్ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేశాడు. వారి వివాహం ఈ వారాంతంలో నయాగరా జలపాతంలో జరుగుతుంది మరియు ఆమె జిమ్మీకి తెలియజేయడానికి వచ్చింది. జిమ్మీ నిరాశ చెందాడు, కానీ అతని ముఖంలో దానిని చూపించడు. ఆమె అతనికి ఒక బహుమతిని కూడా తీసుకొచ్చింది. దానిని ఆమె అతని నిర్మూలన ట్యూబ్ లో ఉంచుతుంది, కానీ జిమ్మీ దానిని పట్టించుకోలేదు. బదులుగా అతను ఆమెకు గినియా పందిని తిరిగి ఇచ్చి ఆమెను దూరంగా వెళ్లమని అడుగుతాడు. చోలే కన్నీళ్లతో వెళ్లిపోతుంది. తరువాత జిమ్మీ బహుమతిని తెరిచి దాని లోపల ఐ లవ్ యూ అని వ్రాసి ఉన్న మంచు గ్లోబ్ అని చూస్తాడు. ఆశ్చర్యంతో అతను ఆమె పేరును అరుస్తూ పెళ్లిని ఆపడానికి నయాగరా జలపాతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను తనను తాను పోర్టబుల్ బబుల్ షీల్డ్ గా మార్చుకోవడానికి చాలా కష్టపడి చివరకు విజయం సాధించాడు.
అప్పుడు అతను తన సమానత్వం లేకుండా ఇంటి నుండి బయటకు వస్తాడు. తెలుసుకుంటాడు జిమ్మీ మొదటిసారిగా నడుస్తున్నందుకు సంతోషంగా ఉన్నాడు. అతను బస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న వ్యక్తిని బస్ టికెట్ కోసం అడుగుతాడు. అయితే జిమ్మీ డబ్బు తీసుకురావడం మర్చిపోయాడు. బాధతో అతను రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. అతను బస్సు ఢీకొట్టాడు. అతను భూమికి ఎగురుతూ వెళ్తాడు. కానీ అతని బుడగ అతన్ని కాపాడుతుంది. బస్సులోని వ్యక్తులు బయటకు వచ్చి అతనికి రైడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. జిమ్మీ దానిని సంతోషంగా అంగీకరిస్తాడు. కానీ ప్రజలు మతపరమైన ఆరాధనలో భాగమని అతను తెలుసుకుంటాడు. అతను దానిని ఎత్తి చూపినప్పుడు వారు కోపంతో అతనిని బస్సు నుండి బయటకు విసిరారు. కల్ట్ గ్రూప్ వారి గమ్యస్థానానికి చేరుకుంటుంది. అక్కడ వారి నాయకుడు ఒక గుండ్రని మనిషిని దేవుడు పంపిన రక్షకునిగా ప్రకటిస్తాడు. గుంపు గుర్తిస్తుంది జిమ్మీ వారి రక్షకుడని మరియు అతనిని గ్లోబ్ నుండి బయటకు తీయడానికి అతని కోసం వెతకడానికి బయలుదేరాడు. ప్లాట్లు ఇంతలో జిమ్మీ స్లిమ్ అనే బైకర్ని కలుస్తాడు. జిమ్మీ వేరొకరిని వివాహం చేసుకోవడం తన జీవితంలోని ప్రేమ గురించి చెబుతుంది. స్లిమ్ ఆకట్టుకున్నాడు మరియు అతను ఇప్పటికీ అడవి మంటలను ప్రేమిస్తున్న తన పాత స్నేహితురాలు గురించి చెప్పాడు. అతను జిమ్మీకి ఒక రైడ్ ని అందజేస్తాడు మరియు వారిద్దరూ నయాగరా జలపాతానికి చేరుకుంటారు. ఇంట్లో శ్రీమతి లివింగ్స్టన్ జిమ్మీ తప్పిపోయిందని మరియు విచిత్రంగా చూస్తుంది. మిసెస్ లివింగ్స్టన్ మరియు ఆమె భర్త జిమ్మీ కోసం వెతకడానికి బయలుదేరారు. ఎందుకంటే అదృశ్యమైన 24 గంటల తర్వాత మాత్రమే పోలీసులు ఆ పని చేస్తారు. మరో చోట స్లిమ్ మరియు జిమ్మీ వెగాస్ కు చేరుకుని విశ్రాంతి తీసుకోవడానికి ఆగారు. వారు కాసినోలో చాలా సరదాగా ఉంటారు. కానీ జిమ్మీకి పెళ్లికి 2 రోజుల ముందు మాత్రమే ఉంది. కాబట్టి అతను స్లిమ్ ను క్లబ్ లో వదిలి స్కూటర్ ను దొంగిలించి అందులో పారిపోతాడు. కాసేపు ప్రయాణించిన తర్వాత జిమ్మీ తన తల్లిదండ్రుల కారుకు ఎదురుగా వస్తాడు. అతను పరిగెత్తకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. తొందరలో జిమ్మీ యాక్సిడెంట్ లో పడతాడు. కానీ అదృష్టవశాత్తు అతని బుడగ అతన్ని నడుస్తున్న రైలులోకి బౌన్స్ చేస్తుంది. అతను తన తల్లి నుండి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫ్రీక్ షో నుండి ప్రతిభతో రైలులో చిక్కుకున్నాడు. విచిత్రాలు అతనిని పట్టుకుని తన ఫ్రీక్ షోలో ఉపయోగించుకునే వారి యజమాని డాక్టర్ ఫ్రీక్ గురించి చెబుతారు. జిమ్మీ ఒక మరుగుజ్జుగా ఉండే డాక్టర్ ఫ్రీక్ ని కలుస్తాడు. అతను అనుకోకుండా ఆ వ్యక్తిని తన బుడగతో నేలపై పడవేస్తాడు మరియు ఇతర విచిత్రాలను విడిపించాడు. తర్వాత అతను నయాగరా జలపాతం వైపు వెళ్తాడు. కానీ అతను ఇకపై స్కూటర్ ని ఉపయోగించలేడు. కాబట్టి అతను ఎవరినైనా రైడ్ కోసం అడగడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ కొంతమంది పోలీసు అధికారులు పుష్పప్ అనే వ్యక్తిని వేధించారు. జిమ్మీ వారికి రోగనిరోధక శక్తి లేదని చెప్పినప్పుడు వారు జిమ్మీకి అంటూ వ్యాధి ఉందని భావించి ఆ స్థలం నుండి పారిపోతారు. గందగోళంలో రెస్టారెంట్ మంటల్లో చిక్కుకుంది మరియు పుష్పప్ జిమ్మీకి ప్రయాణాన్ని అందిస్తుంది. అతన్ని నయాగరా జలపాతానికి తీసుకెళ్లడానికి కూడా అంగీకరిస్తాడు. వేరే చోట మిసెస్ లివింగ్స్టన్ డాక్టర్ ఫ్రేక్ ను చేరుకుంటుంది. ఆమె జిమ్మీ నయాగరా జలపాతానికి వెడుతున్నట్లు ఆమెకు చెబుతుంది. కోపంతో ఆమె క్లో అని పిలిచింది మరియు జిమ్మీని పారిపోయేలా చేసినందుకు ఆమెపై అరుస్తుంది. ఆమె డాక్టర్ ఫ్రేక్ తో మాట్లాడుతుండగా బయట ఉన్న విచిత్రాలు ఆమె కారును దొంగిలించాయి. పుష్పప్ మరియు జిమ్మీ దారి మధ్యలో ఆవును ఢీకొట్టారు. తన మతంలో ఆవులు దేవునికి ప్రతీక కాబట్టి తన తల్లి మాటను అనుసరించి జిమ్మీ తన మతం అబద్ధమని అతనికి చెప్తాడు. కాబట్టి పుష్పప్ బాధపడ్డాడు. ఇది పుష్పప్ ను బాధిస్తుంది. కాబట్టి అతను జిమ్మీని తనంతట తానుగా వదిలివేస్తాడు. జిమ్మీ ఎలాగోలా న్యూయార్క్ చేరుకుంటాడు. అతను పిప్పి అనే వృద్ధుడి నుండి రైడ్ కోసం అడుగుతాడు. దానికి అతను అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం జిమ్మీ మేల్కొన్నాడు మరియు ఆ వ్యక్తి ఇంకా కారు నడుపుతున్నాడు. పిప్పి నిర్జీవంగా పడి ఉందని జిమ్మీ వెంటనే గ్రహించాడు మరియు కారు బిల్బోర్డ్ ను తాకింది. జిమ్మీ కిరాణా దుకాణంలోకి వెళ్లి క్లో అని పిలుస్తాడు. మార్క్ ఫోన్ ఎత్తాడు మరియు జిమ్మీని వదులుకోమని చెప్పాడు. ఎందుకంటే అతను 1 గంటలో క్లోనిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను ఇప్పుడు నిస్సహాయంగా ఉన్నాడు. కాబట్టి అతను తన తల్లికి ఫోన్ చేసి తనను పికప్ చేయడానికి రమ్మని అడిగాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అతని వద్దకు డ్రైవ్ చేసి అతన్ని కారు లోపలికి తీసుకెళ్లారు. మిసెస్ లివింగ్స్టన్ వాష్రూమ్ కి వెళుతుంది. మిస్టర్ లివింగ్స్టన్ జిమ్మీని మొదటిసారి బయట ఎలా ఉన్నారని అడిగినప్పుడు తండ్రి కొడుకుల బంధం. మిస్టర్ లివింగ్స్టన్ జిమ్మీని ప్రయత్నించే ముందు వదులుకోవద్దని చెప్పాడు. అతని మాటలు తీసుకుని జిమ్మీ పెళ్లిని ఆపడానికి పరిగెత్తాడు. మిసెస్ లివింగ్స్టన్ దీనిని చూసి అతనిని వారి కారులో అనుసరిస్తుంది. అదే సమయంలో కల్ట్ గ్రూప్ జిమ్మీని కనుగొని అతనిని కూడా అనుసరిస్తుంది. స్లిమ్ తన బైకర్ స్నేహితులతో కలిసి జిమ్మీని కూడా రక్షించడానికి వస్తాడు. స్లిమ్ మిసెస్ లివింగ్స్టన్ తో కళ్ళు లాక్కుంటాడు. ఆమె తన పాత ప్రేమ అడవి మంటగా మారింది. వీరంతా విమానం రన్వేపై డ్రైవింగ్ చేస్తున్నారని తేలింది. ఒక విమానం బయలుదేరింది మరియు జిమ్మీ ఒక పాత పైలట్ తో ఎక్కాడు. వారు నయాగరా జలపాతానికి ఎగురుతారు. కానీ విమానం క్రాష్ అవుతుంది. జిమ్మీ జలపాతంలో పడిపోయింది. కృతజ్ఞతగా అతని బుడగ అతన్ని మునిగిపోనివ్వదు. ఎలాగోలా నీళ్లలోంచి బయటపడి పెళ్లికి పరుగెత్తాడు. జిమ్మీ చర్చిలోకి ప్రవేశించినప్పుడు ఆమె పట్ల తనకున్న ప్రేమను చెప్పుకుంటూ క్లో మరియు మార్క్ ప్రార్థనా మందిరంలో ఉన్నారు. క్లోను ఒప్పించడానికి ఇదే తన చివరి అవకాశం అని చూసి అతను తన ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాడు మరియు ఆమెను ముద్దు పెట్టుకోవడానికి తన బుడగను తెరిచాడు. అయితే ఆ తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. క్లో అతన్ని మేల్కొలపడానికి ప్రయత్నిస్తుండగా మిస్టర్ మరియు మిసెస్ లివింగ్స్టన్ కూడా అక్కడికి చేరుకుంటారు. మిసెస్ లివింగ్స్టన్ తన కుమారుడి మరణానికి సంతాపం చెందింది. మిస్టర్ లివింగ్టన్ ఆమెను అందరికీ నిజం చెప్పమని కోరినప్పుడు మిసెస్ లివింగ్స్టన్ ఇబ్బందికరంగా జిమ్మీకి ఎలాంటి పరిస్థితి లేదని అతను అకస్మాత్తుగా మేల్కొంటాడు. ఇన్నాళ్లు లోకంలోని చెడుల నుంచి అతడిని దూరంగా ఉంచేందుకు ఆమె అతడితో అబద్ధం చెప్పిందని తేలింది. జిమ్మీ షాక్ అయ్యాడు. కానీ అతని తల్లి తనను రక్షించడానికి అలా చేశానని చెప్పినప్పుడు ఆమెను క్షమించాడు. అందరూ చప్పట్లు కొట్టడంతో అతను చివరకు చలువును కౌగిలించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కట్ క్లో మరియు జిమ్మీ వివాహం చేసుకున్నారు. తన ప్రయాణంలో కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లిలో ఉన్నారు. మిస్టర్ లివింగ్స్టన్, మిసెస్ లివింగ్స్టన్ మరియు స్లిమ్ ఇప్పుడు త్రూపుల్. జిమ్మీ మరియు క్లో తమ హనీమూన్ కి కారులో వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.